హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పాలకూర ఇంకా కాబూలి శనగలతో రైస్ చేశానండి. పాలకూరలో ఐరన్, శనగల్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి హ్యాపీగా లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చండి. తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా శనగల్ని నానబెట్టుకోవాలి. ఒక కప్పు శనగల్ని ఒక 5-6 గంటల ముందే నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. శనగలు ఇలా నానిన తర్వాత కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ సరిపోతాయండి. అంతకన్నా ఎక్కువ విజిల్స్ వచ్చినా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పాలకూరని కూడా ఉడికించుకోవాలి. అందుకోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్ళు వేసి దాంట్లో ఒక కట్ట పాలకూరని వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పాలకూరని కూల్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కూల్ వాటర్లో వేసుకోవడం వల్ల పాలకూర కలర్ మారకుండా ఉంటుంది. పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకుని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు అలాగే ఘాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు అలాగే పేస్ట్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకుని పాలకూరలో నుండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలకూర వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 1 గంట ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ ఉడికి నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా పాలకూర శనగల పులావ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.